ఒక చిన్న గ్రామంలో పచ్చని అటవీ పరిసరాల మధ్య ఒక మహా పురాతన వృక్షం ఉన్నది. దానిని జ్ఞాన వృక్షం అని పిలిచేవారు. ఈ వృక్షం ఎన్నో ఋతువులను చూసింది మరియు ఎల్లప్పుడూ గ్రామస్తులకు నీడ, పండ్లు మరియు ఒక సేకరణ స్థలంగా ఉన్నది. ఒక రోజు గ్రామాన్ని తీవ్రమైన వర్షాభావం తాకింది మరియు ఒకప్పుడు పుష్కలంగా ఉన్న భూమి భూసారాన్ని కోల్పోయింది. గ్రామస్తులు నీరు మరియు ఆహారం కోసం కష్టపడటం మొదలుపెట్టారు మరియు వారి ఆశలు రోజురోజుకి క్షీణించాయి. గ్రామస్తుల నిరాశను చూసిన జ్ఞాన వృక్షం తన లోతైన రోడ్లతో మరియు పుష్కలమైన పండ్లతో తన వనరులను ప్రజలకు అందించాలని నిర్ణయించుకుంది. వృక్షం అన్య అనే చిన్న పాపను ఆమె దయ మరియు ధైర్యానికి ప్రసిద్ధురాలైన పిలిచి తన యోచనను చెప్పింది. వృక్షం తన మిగతా నీరు మరియు పండ్లను గ్రామస్తులకు అందిస్తుంది, కానీ ప్రతిగా అన్య గ్రామస్తులకు కృతజ్ఞత మరియు స్వార్థరహితత యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేయాలని కోరింది. వృక్షం యొక్క దాతృత్వం నుండి ప్రేరణ పొందిన అన్య గ్రామస్తులను సేకరించి వృక్షం యొక్క సందేశాన్ని పంచింది. వృక్షం ఇచ్చిన నదులు మరియు పండ్లతో గ్రామస్తులు వర్షాభావాన్ని తట్టుకుని బతికారు. ప్రతిగా వారు తమ వనరులను పంచుకోవడం, సహకరించడం మరియు తమ పరిసరాలను సంరక్షించడం నేర్చుకున్నారు. ఋతువులు మారినప్పుడు మరియు వర్షాభావం ముగిసినప్పుడు గ్రామస్తులు వృక్షం యొక్క త్యాగాన్ని మరచిపోలేదు. వారు కొత్త వృక్షాలను నాటి అటవీ విస్తరించి పుష్కలంగా ఉండేటట్లు చూశారు మరియు జ్ఞాన వృక్షం యొక్క స్వార్థరహిత చర్యను గౌరవిస్తూ వార్షిక పండుగను జరిపారు. గ్రామం అభివృద్ధి చెందింది కేవలం వృక్షం సహాయం వల్ల కాకుండా వారు కృతజ్ఞత మరియు స్వార్థరహితత విలువలను ఆలింగనం చేసుకున్నందుకు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: నిజమైన సంపద మనం తీసుకునే దానిలో కాకుండా మనం ఇస్తేనే ఉత్పన్నమవుతుంది.